ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము చదువుతున్నాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. భయాన్ని పోగొట్టే మాట దేవుని వాక్కు నుండి మనకు అందుతుంది. యోసేపు మరియమ్మను తన భార్యగా స్వీకరించడానికి ఇష్టపడక విడనాడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. భయపడుతున్న బ్రతుకులలో దేవుని మాట ధైర్యాన్నిచ్చి బలాన్నిచ్చి ముందు కొనసాగింపచేసేది. యోసేపు తన ఆలోచనలన్నీ ఒకవేళ శారీరకంగా చేసి ఉన్నాడేమో, నేను విడిచిపెడతాను అక్కర్లేదనుకున్నాడేమో. కానీ దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో దేవుడు మరియమ్మను కానీ యోసేపును కానీ ఈ యొక్క కార్యము జరిగించటానికి పాత్రలుగా ఉపయోగించుకున్నాడు. మనం ఎంత బలం కలిగిన వారమో, ఎంత బలహీనులమో ఆయన చూడడు. కానీ ఆయన ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే మనలోని బలహీనతలను పూర్తిగా తీసివేయగలడు, మనలోని అపనమ్మకాలను తీసివేయగలడు, మనలో ఉన్న అనుమానాలన్నింటినీ తొలగించి ధైర్యంగా నిలబడే శక్తిని ఇవ్వగలడు. భయాన్ని పోగొట్టుకునే మాట ఈ లోకంలో అనేకులు చెబుతారు, ధైర్యాన్ని ఇచ్చే మాట అనేకులు చెబుతారు. కానీ అది కొంతసేపు మట్టుకే. యోసేపుకు ఎవరో మనుషులు చెప్పి ఉంటే ఒకవేళ ఇది సాధ్యమయ్యే పని కాదేమో. అందుకే స్వప్నమందు దేవుని దూత ఈ యొక్క వార్తను తీసుకొని వచ్చినాడు. దేవుని వాక్యము ద్వారా భయాన్ని పోగొట్టే మాటలు అందిస్తాడు. ఆయన తన దూతను పంపించి మనలోని ప్రతి అనుమానాలను తొలగించి విశ్వాసాన్ని పెంపొందించే మాటలు అందిస్తాడు. వాటిని గ్రహించగలిగిన స్వభావంలో నిలబడ్డవాడే ధైర్యంగా దేవునితో కొనసాగలడు. యోసేపును దేవుడు ఏ విధంగా అయితే ఈ కార్యము కొరకై ఉపయోగించినాడో, మనము కూడా ఆయన సన్నిధానంలో చక్కని పాత్రలుగా కొనసాగడానికి ఈ శతాబ్దంలో మనము కూడా ఆయన కొరకు బ్రతికి ఉన్న ఈ సమయంలో వాడబడగలం. మనలో ఎన్నో అనుమానాలు, మనలో ఎన్నో భయాలు, భవిష్యత్తు గూర్చిన జీవితపు భయాలు, భవిష్యత్తులో ఏమవుతుందో అన్న అనుమానం, దీనితో సతమతమవుతూ అనేక సార్లు దేవుని మార్గంలోని ఈ పిలుపును విడిచిపెట్టి, ఆయన రక్షణ భాగ్యాన్ని విడిచిపెట్టి మనము అనేక సార్లు తప్పుదారులలో కొనసాగుతూ ఆయనకు అయిష్టమైన వారముగా మిగిలిపోతాం. కానీ ఆయన ఇష్టపడే దేవుడు. ఒకవేళ మనం మార్గం తప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా సరైన మార్గంలోకి నడిపించటానికి ఆయన వాక్కు, ఆయన సందేశము మన వరకు తప్పక చేరుతుంది. వినగలిగిన స్వభావం మనలో ఉండాలి. ఆ దినాన యోసేపు మాట విన్నాడు, నమ్మకంగా తల వంచినాడు దేవుని మాటలకు. ఈ దినాన మనము తల వంచగలుగుతున్నామా? అనేక మంది దైవజనులు అనేక సందర్భాలలో అనేక మాధ్యమాల ద్వారా మనకు వాక్యాన్ని అందిస్తున్నారు. ఎంతోమంది గొప్ప దైవజనులు ఎన్నో చక్కటి ఉపమానాలతో దేవుని వాక్యము ఎంత బలమైనదో మనకు అందిస్తూ ఉన్నారు. వాటిని వినగలిగి గ్రహించగలిగే స్వభావము, వాటికి మనము ఒప్పుకునే మనసు మనలో ఉంటున్నదా? ఇవేవీ లేకుండా దేవుని కార్యం కొరకే నేను నిలబడాలి అనడము అది ముఖస్తుతి మాట, కేవలం పెదవులతో పలుకుతున్న మాట. హృదయాంతరంగంలో ఆయన మాటలకు మనము గైకొనే వారముగా లేమనే మాట. దయచేసి దేవుని వాక్కును, బహుబలమైన ఈ వాక్కును వినే వారంగా ఉండి మనం ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగే వారంగా ఉండాలి. బ్రతుకు ప్రయాణంలో జరిగే ప్రతి కార్యములో ఆయన మన కొరకే తీర్మానము చేసిన, సిద్ధపరిచిన ప్రణాళికలు వెతికే వారముగా ఉండాలే తప్ప
ఈ అన్యాయపు బ్రతుకు అంటూ, అవమానపు బ్రతుకు అంటూ మనం ఆయన నుండి దూరం కావడానికి వీల్లేదు. ఆ దినాన యోసేపు తను చెప్పిన పని చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడ్డాడు. అది వరకు ఒకవేళ భయములో ఉన్నాడేమో, కానీ భయాన్ని పూర్తిగా విడిచిపెట్టినాడు. ధైర్యంగా మరియమ్మ ప్రక్కన నిలబడ్డాడు. మన జీవిత ప్రయాణంలో దేవుని కొరకై నిలబడే వారముగా, యేసయ్యను నమ్మకంగా ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ ఆయనకు బిడ్డలుగా ఈ లోకంలో నమ్మకంగా నిలబడే వారంగా ఉంటున్నామా? నమ్మకంగా ఈ ప్రయాణాన్ని యేసయ్య కొరకు చేసే వారముగా ఉంటున్నామా? ఈ యొక్క ప్రశ్నకు సమాధానం హృదయం ఏమని చెబుతోంది? దేవుని లేఖనాలను చదువుతున్నప్పుడు కొంత ధైర్యాన్ని పొందుకుంటాం, కానీ తిరిగి లోకంలోకి అడుగుపెట్టి మనము ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ లోకంలోని ప్రతి ఆలోచన, సమస్య సంబంధించిన ఈ లోకపు సంబంధించిన వాటన్నిటిని బట్టి భయాందోళనకు గురి చెందుతున్నప్పుడు ఆయన అంటాడు, నేను నిన్ను రూపించుకున్నాను, నేను సిద్ధపరిచినాను, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను, నువ్వు భయం లేకుండా ముందుకు కొనసాగు అనే దేవుని మాటను హృదయంలో దాచుకోగలుగుతున్నామా? అట్టి దాచుకునే జీవితంలో నమ్మకంగా యేసయ్యతో కొనసాగుదాం. భయము లేదు, దిగులు లేదు. ఈ జీవిత యాత్ర నమ్మకంగా అడుగులు వేసేదిగా ఉండాలి. అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి. అనేకులను దేవుని వెలుగులోకి నడిపించేదిగా ఉండాలి. అట్టి వెలుగులో నడిపించాలంటే భయము లేని ఆ వెలుగు నీడలో నీవు నేను బ్రతికే వారముగా ఉండాలి. సమస్యలను, కష్టాలను, ఇబ్బందులను, వెలివేసే వారిని, మన గురించి అసభ్యంగా మాట్లాడే వారిని, అసహించుకునే వారిని చూస్తూ భయపడుతూ ఈ జీవితాన్ని ఆపడానికి వీల్లేదు. ఈ జీవిత ప్రయాణము నీ కొరకే చేస్తున్నది కాదు, యేసయ్యను చేరటానికి చేస్తున్న ఈ జీవిత ప్రయాణం. భయము లేకుండా ముందుకు సాగిపోదాం, ధైర్యంగా ముందుకు సాగిపోదాం, అనేకులను ధైర్యపరిచే జీవితాలుగా ముందుకు సాగిపోదాం. ఈ యొక్క వాక్య భాగంలోని భయపడకు అనే ఈ మాట ఈ దినాన మన కొరకే. మనం భయపడతాం, పిరికితనముతో అనేక సార్లు జారిపోతాం. ఈ పిరికితనము ఎంతదిగా ఉంటుందంటే ఆయన ప్రణాళికలను కూడా మనము గమనించలేని, చూడలేని దుస్థితికి జారిపోతాం. పిరికితనముతో దేవుని యేసయ్యను వెంబడించుట సాధ్యమయ్యే పని అసలు కాదు. ధైర్యంగా పిడికిలి బిగించి ఆయనతో కొనసాగాలి. ఆ విజయ వీరుణ్ణి, మరణపు ముళ్ళును విరిచిన ఆ యేసయ్యతో కొనసాగే జీవితంగా, తండ్రిని చేరుకునే జీవితముగా, నేనే మార్గం, సత్యం, జీవం అన్న ఈ మాటలను నమ్మి విశ్వసించి ఆయన అడుగు జాడల్లో భయము లేకుండా సాగిపోయే వారంగా ఉందాం. ఈ శరీరానికి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కలిగే రుగ్మతలను బట్టి భయపడాల్సిన పని లేదు. మనుషులు మాట్లాడే మాటలను బట్టి పని లేదు. మనుషులు మన కొరకే ఆలోచన చేసి మనల్ని వెనక్కి లాగే మాటలతో అసలు పని లేదు. సందర్భాలు ఏవైనా సరే, సమస్యలు ఏవైనా సరే, యేసయ్యతో కొనసాగాలన్న దృఢమైన సంకల్పం, విశ్వాసము కలిగి ముందు కొనసాగితే అభయాన్నిచ్చి భయాన్ని తొలగించి నీ ప్రయాణంలో అనేకులకు ఉపయోగకరంగా ఉండే పాత్రగా సిద్ధపరుస్తాడు. అటు సిద్ధపరిచే జీవితంలో కొనసాగాలని ఆశపడుతూ యేసయ్యతో అడుగులు ముందుకు వేసే వారంగా ఉందాం. భయము లేకుండా అడుగులు ముందుకు వేసే వారంగా ఉందాం. ధైర్యంగా అడుగులు ముందుకు వేసే వారంగా ఉందాం. ఈ యొక్క చిన్ని మాటలు హృదయాన్ని చేరితే, హృదయంలో దాచుకొని ధైర్యపరచబడి యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతికే వారముగా, భయాందోళనలు లేని జీవితాల్లో కొనసాగే వారముగా దేవుడు మనల్ని స్థిరపరచి నడిపించును గాక. ఆమేన్. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. యోసేపు భయపడ్డాడు. నా తండ్రి, నాయన మరియమ్మను విడిచిపెట్టాలని, నాయన విడనాడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ అయ్యా, నీవు నా తండ్రి నీ దూత ద్వారా భయపడకుమనే మాటను నీవు అందించినావు. నా తండ్రి బోధించిన ఈ మాటను తల వంచి నా తండ్రి నీ యొక్క ప్రణాళికలో చక్కటి పాత్రగా నిలబడ్డాడు.
యేసయ్యా, మేము కూడా మా బ్రతుకుల్లో నీ కొరకై నమ్మకంగా నిలబడే పాత్రలుగా మమ్మల్ని స్థిరపరచండి నాయనా. అనేకులకు నాతో నీ మాటలు అందించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. ఈ యొక్క క్రిస్మస్ మాసంలోకి మేము అడుగు పెట్టినాము, అనేక ఆలోచనలు కలిగి ఉన్నాం నా తండ్రి. ఈ క్రిస్మస్ పండుగను ఏ విధంగా జరుపుకోవాలని ఎన్నో తలంపుల చేత అయ్యా ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. కానయ్యా, ముఖ్యంగా మేము నీ ప్రణాళికలో ఉన్నామా లేదా, భయపడకుండా నీతో కొనసాగుతున్నామా లేదా అనే మాటను మేము గ్రహించుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 2024వ సంవత్సరంలోని ఈ క్రిస్మస్ ను నిజమైన క్రిస్మస్ గా నా తండ్రి మేము జరుపుకొనుటకు సహాయం దయచేయండి. సమూహముగా చేరి నా తండ్రిని స్తుతిస్తూ ఉండగా భయము లేని వారముగా ఈ లోకములో నా తండ్రి నీకు విరోధులుగా ఉన్నవారు నాయనా, నీ బిడ్డలను ఆపుతున్న వారు నాయనా, అడ్డంకులు వేస్తూ నా తండ్రి క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించకుండా ఆపుతున్న ప్రతి వారిని నా తండ్రి సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆ భయాందోళన మాలో లేకుండా సహాయము దయచేయండి. అటు భయములోకి నెడుతున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. సహాయము దయచేసి నాయన, మాంసపు హృదయాన్ని దయచేసి ఆ బిడ్డలను నీ వైపుకు నీ ప్రేమలో నా తండ్రి నడిపించి నాయన, మా కొరకే యేసయ్య ఉదయించినాడు అనే మాట ఇతరులు కూడా నా తండ్రి నమ్మకంగా చెప్పులాగున సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ చిన్ని మాటలు ఏ హృదయాల్లోకి అయితే చేరినాయో నాయన, అంగీకరించుటకు ఇష్టపడ్డారో, భయపడకుండా బ్రతకాల యేసయ్య కొరకు అని తీర్మానము చేసుకున్నారో అటు బిడ్డలందరితో నా తండ్రి మీరుండి నాయన బహుబలముగా ముందుకు నడిపించండి, శక్తితో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నాయన, ఈ చిన్ని వీడియోస్ ద్వారా నా తండ్రి నాయన నీ మాటలు అందిస్తూ ఉండగా ప్రతి హృదయానికి చేరి నా తండ్రి బలమును పొందుకొని ముందు కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి నడిపించమని ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి వారి ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి యొక్క చదువుల్లో మీరు తోడై ఉండి నా తండ్రి వారి ప్రతి పనిలో నా తండ్రి నీ మేళ్లను, నీ దీవెనలను, నీ ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ సమృద్ధితో అనేకుల కొరకు ఎదిగింపజేసి స్థిరపరచమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.